ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 6న రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి జాతీయ రహదారి పక్కన విజయ శంఖారావం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన సుమారు 1,00,000 మంది వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నారు. గతంలో మహానాడు బహిరంగ సభ జరిగిన ప్రదేశంలోనే ఈ సభ జరగనుంది. ఎలాంటి తుఫాను, గాలివానలు వచ్చినప్పటికీ చెక్కుచెదరని అధునాతన వేదికను సిద్ధం చేస్తున్నారు. అలాగే బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు నేతలు వచ్చేందుకు అనువైన హెలీప్యాడ్ ప్రదేశాలను గురువారం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, పి జగదీష్, ఎస్పీలు అనిల్ కుమార్, రాజ్ కుమార్ రాజు, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్లు పరిశీలించారు. 4 ప్రదేశాలను హెలీప్యాడ్ల కోసం ఐజీ సందర్శించారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో రాజమండ్రిలో 6వ తేదీ మధ్యాహ్నం 3:30కి విజయ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఇది ఎన్డీఏ ఆధ్వర్యంలో 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు, ముఖ్య నాయకులందరూ కూడా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా 5 పార్లమెంట్లకు సంబంధించి, గోదావరి జోన్లో ఉన్న 5 పార్లమెంట్లకు సంబంధించి ఎంపీ అభ్యర్థులు, లోకల్లో ఉన్న 7 ఎమ్మెల్యే అభ్యర్థులు, వీరందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. దీనికి సుమారు 1,00,000 మందికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. అంతా కూడా మధ్యాహ్నం 3:30 కాబట్టి జర్మన్ హ్యాంగర్స్ అని ఆధునికమైన వ్యవస్థ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కూలర్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేసి సుమారు 1,00,000 మందితో ఈ మీటింగ్ మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇది చాలా విజయవంతం అవుతుంది. విజయ శంఖారావం అని ఈ సభకి మేము పేరు పెట్టడం జరిగింది.